22 కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఏజిఎస్ రోడ్డు నిర్మించాం. 11 కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మించాం. 10 కోట్లతోటి రిపేర్ ఉంటే ఆర్ఎన్బి రోడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ప్రతిసారి ముంపుకు గురవుతుందని 4 కోట్ల శాంక్షన్ ఇచ్చారు. ఆ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా గొల్లప్రోలు హ్యామ్లెట్ సూరంపేట 40 సంవత్సరాలుగా త్రాగునీరు లేదు, రక్షిత త్రాగునీరు లేదు. అదేవిధంగా కరెంటు గాలి వేస్తే పోతుంది, వర్షం వస్తే రహదారి లేదు. ఈవేళ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. రైల్వే వారి పర్మిషన్ తీసుకుని అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి నిరంతరం కరెంటు వచ్చేదని చేశాం. అదేవిధంగా వారి కోరిక ప్రకారం అక్కడ దగ్గరలోనే నుయ్యి ఉంది, అక్కడ నీరైతే బాగుంటుందని అంటున్నారు. అక్కడ కూడా రక్షిత నీటి పథకం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాదు, అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం. 5 స్కూళ్ళలో అడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. రమారం 3 కోట్లతోటి బౌండరీ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు 25 స్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ వాళ్ళ సైంటిఫిక్ పరికరాలకు కానీ అందజేయడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలుకి రక్షిత ఉన్న బోర్వెల్స్ అయ్యి పంచేయకపోవడంతో మరి అదనంగా ఇంకొక 2 బోర్లు వేసి వాటిని 1,40,00,000తోటి కార్యక్రమం తుదిరూపు జరుగుతుంది. ఈ సమ్మర్లో వారెవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని 38 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం ఇంకొక జీవో వచ్చింది, ఆర్ఓబి 56 కోట్లు. ఈ రకంగా పిఠాపురంలో మేము ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవ్వని హామీలు కావచ్చు, ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో కూడా పిఠాపురాన్ని దేశానికే ప్రమాణికంగా నిలపాలన్న లక్ష్యంతో ఇక్కడ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. అవి దాని తాలూకు ఛాయలన్నీ కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. అదే కాకుండా ఈ గోకులాలు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి లోన్లు కావచ్చు, బీసీ లోన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంచేత రానున్న 5 ఏళ్లలోనూ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధిని అంతా సమ్మిళితం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి పాడాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే కొత్తగా డైరెక్టర్ కూడా అపాయింట్ అయ్యారు. వారు కూడా కార్యరంగంలో దిగారు. ఇక్కడ ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధిని అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు పిఠాపురాన్ని నడుపుతున్నారు. త్వరలోనే మీరు చూస్తారు, ఈ 5 ఏళ్ల కాలంలో పిఠాపురం యొక్క రూపురేఖలు మారనున్నాయి.